మార్నింగ్ 5:30 అలా అవుతుంది. మా వారైతే నిద్రలేపి పద వెళ్ళిపోదాము ఇంటికి కిరాయి వచ్చిందని చెప్పారు. పొద్దున్నే మేము రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. మా పాప అయితే ఇంట్లో పడుకునే ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మా బాబు అయితే మాతో పాటే వచ్చేస్తున్నాడు. కాలేజీకి వెళ్ళే డేస్‌లోనే ఎంత పొద్దున్నే లేచి బయలుదేరింది. మళ్ళీ తర్వాత చిన్న తిరుపతి వెళ్ళడానికని అంత పొద్దున్నే లేచి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్తున్నామనమాట. ఆ కాలేజీ డేస్ అన్నీ ఈ గుండుగలను వంతెన మీదే అయిపోయాయి. ఆటోల కోసం పడదాపులు, బస్సుల కోసం వెయిటింగ్‌లు ఇక్కడేనన్నమాట. ఆ రోజులే వేరు కదా! కాలేజీలో 2 ఇయర్స్ ఎలా గడిచిపోయాయి. పెళ్ళైన తర్వాత ఈ రూట్ వైపు రావటమే మానేశాను. ఏలూరైనా ఏదైనా పని ఉంటేనే వస్తున్నాను. లేకపోతే అసలు ఇటు సైడే రావట్లేదు. అంతా కైకలూరులోనే. త్వరగా ఏలూరు తీసుకువచ్చి కూరగాయలు ఏమైనా తీసుకోవాల్సినవి ఉంటే తీసుకో, త్వరగా నాకు పని ఉంది అవతలని కంగారు పెడుతున్నారు. నేను కూరగాయలు తీసుకోవడం అయితే త్వరగానే అయిపోయింది కానీ మా వారు కవర్ తీసుకొస్తానని వెళ్ళి 1/2 అవర్ అవుతుంది. అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. కావాల్సిన కూరగాయలన్నీ తీసేసుకుని టిఫిన్ కట్టించుకుందాం కదా అని చెప్పి టిఫిన్ బండి దగ్గర ఆగాను. నా కొడుకు ఆల్ టైమ్ ఫేవరెట్ టిఫిన్ ఏదైనా ఉందంటే అది పూరి అనమాట. త్వరగా కట్టించుకుని ఇంకా బయలుదేరిపోయాము.